అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. కొత్తగా 3 లక్షల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టనున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ 3 లక్షల పెన్షన్లకు ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది, అలాగే ఎప్పటి నుంచి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది, ఏ కేటగిరీలకు మొదటగా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ జరుగుతుంది, ఇలాంటి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుందండి. ఈ సంవత్సరం జూన్ నెలలోనే అప్లికేషన్ల స్వీకరణ చేపడతామని అయితే చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం. అయితే ఇది కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు మనకు ఈ సెప్టెంబర్ నెలలో ఈ అప్లికేషన్ల స్వీకరణ చేపట్టాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దాదాపుగా 3 లక్షల పెన్షన్లను విడుదల చేయాలి ఈ సెప్టెంబర్ నెలలో అని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. సెప్టెంబర్ నెల 2వ వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ చేపడతామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ 3 లక్షల మందిలో మొదటిగా వితంతు పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ఈ వితంతు పెన్షన్లు వచ్చేసి 1,70,000 మంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. సెర్ప్ అధికారులు 1,70,000 మంది ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ 1,70,000 మందికి మొదటగా అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. వితంతు పెన్షన్ల తర్వాత వృద్ధాప్య పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అవకాశం అయితే కల్పించనున్నారు. మొత్తంగా 3 లక్షల పెన్షన్లకు మొదటగా అవకాశం అయితే కల్పిస్తారు. ఈ 3 లక్షల మందిలో వృద్ధాప్య పెన్షన్లు ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అప్లై చేసుకున్న వాళ్ళు 1,00,000 మంది దాకా ఉన్నారండి. ఈ 1,00,000 మందికి కూడా అప్లికేషన్లు స్వీకరణ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకు మొత్తం అంతా అయిపోయినట్టయితే, వెరిఫికేషన్ అయినట్టయితే వాళ్ళకు డైరెక్ట్గా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఎన్నికల కోడ్ రాకముందు చాలామంది అయితే అప్లై చేయడం జరిగిందండి. దాదాపుగా 1,00,000 మంది వరకు అప్లై చేయడం జరిగింది. అందరికీ అప్రూవ్ అయితే అయింది. అలా అప్రూవ్ అయిన వాళ్ళకు ప్రభుత్వం డేటాను అయితే తెప్పించుకోవడం జరిగింది. ఇలా అప్రూవ్ అయిన వాళ్ళందరికీ ప్రభుత్వం ఈ పెన్షన్లను మంజూరు చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటగా 1,50,000 మంది వితంతువులకు అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. తర్వాత వైసీపీ హయాంలో ఉన్న 1,00,000 మంది వైద్య పెన్షన్లకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ నెల 2వ వారంలో అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి మనకి పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వచ్చి ఈ పెన్షన్లను డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ పెన్షన్లు మొదటగా వితంతు పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ జరుగుతుంది. వితంతు పెన్షన్లకు ఏ డాక్యుమెంట్స్ కావాలో చూద్దామండి. వితంతు పెన్షన్కి వచ్చేసి ముందుగా మనకు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఉండాలి. అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఉందో ఆ స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్కు లింక్ అయిన ఫోన్ నంబరు మరియు ఫోటోలు, ఈ డాక్యుమెంట్స్తో పాటుగా భర్త చనిపోయినట్టుగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి. భర్త యొక్క ఆధార్ కార్డు, భార్య యొక్క ఆధార్ కార్డు 2 ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ మనము సబ్మిట్ చేసినట్టయితే, సచివాలయంలో అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసినట్టయితే అక్కడున్న అధికారులు దాన్ని పరిశీలించి మనకు అర్హత ఉన్నట్టయితే ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుందన్నమాట అక్టోబర్ నెల 1వ వారం నుంచి. కాబట్టి ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ అలర్ట్ కాండి. వెంటనే మీరు అప్లికేషన్ కోసం అన్ని సిద్ధం చేసుకోండి. అప్లికేషన్ వేయడం కోసం క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అన్ని సిద్ధం చేసుకోండి. ప్రభుత్వం అయితే 3 లక్షల కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది. సెప్టెంబర్ 2వ తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోందండి. ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు దీని పెన్షన్కి సంబంధించిన కీలకమైన నిర్ణయం అయితే తీసుకోనున్నారు. మొదటగా 3 లక్షల మందికి అయితే అవకాశం అయితే కల్పించనున్నారు. మొదటగా వితంతు పెన్షన్లకు, తర్వాత వృద్ధాప్య పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది కూటమి ప్రభుత్వం. ఆ తర్వాత మనకు ఎవరైతే చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, ఇలాగ చేతి వృత్తులకు సంబంధించిన కళాకారులు ఉన్నారో వాళ్ళ యొక్క డేటాను కూడా సెర్ప్ అధికారులు తీసుకొని రావడం జరిగింది. దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. దాదాపుగా
70,000 నుంచి 80,000 మంది ఉన్నట్టుగా ఈ చేతి వృత్తుల వారు ఉన్నట్టుగా ప్రభుత్వం ఒక అంచనాకైతే రావడం జరిగిందండి. వీళ్ళకు కూడా నెక్స్ట్ 3 లక్షల మందికి ఇవ్వడం జరిగిన తర్వాత వీళ్ళకు కూడా పెన్షన్లు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టడం జరుగుతుంది. ఆ తర్వాత దివ్యాంగ సోదరులకు ఎవరైతే సదరం సర్టిఫికేట్ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది ప్రభుత్వం. ఈ దివ్యాంగ సోదరులు ఎవరైతే సదరం సర్టిఫికేట్ కింద అప్లై చేసుకోలేదో వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. 40% నుంచి 85% మధ్య అంగవైకల్యం ఉన్న వాళ్ళకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 85% నుంచి 100% మధ్య ఉండి మంచానికే పరిమితమైన వాళ్ళకు 100% ఉన్న వాళ్ళకు ఈ 10,000 రూపాయల పెన్షన్లు, 15,000 రూపాయల పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లకు మెడికల్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ఈ విధంగా మనకు మొదటగా వితంతు పెన్షన్లు, తర్వాత వృద్ధాప్య పెన్షన్లు, తర్వాత దివ్యాంగ పెన్షన్లు, తర్వాత చేతి వృత్తుల వారి పెన్షన్లు, అలాగే చివరిలో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా చివరిలో అయితే 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది. పెన్షన్లన్నిటికీ ఏ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటే డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు దివ్యాంగ సోదరులకు ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్తో పాటుగా సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక చేతి వృత్తుల వారికి వాళ్ళకి వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డును, డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక వితంతు పెన్షన్కు వారికి భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్కు మహిళ ఒంటరిగా జీవిస్తున్నట్టుగా డైవర్స్ సర్టిఫికెట్, లేదా పెళ్లి కాకుండా ఒంటరిగా జీవిస్తున్నట్టయితే ఎంఆర్ఓ గారి దగ్గర సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే జియో అయితే అతి త్వరలో విడుదల కాబోతుందండి. సెప్టెంబర్ 2వ తేదీన క్యాబినెట్ మీటింగ్ తర్వాత జియో అయితే విడుదల కాబోతుంది. జియో విడుదలైన తర్వాత మనకు ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపడతారనమాట. అయితే మీరు డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధంగా ఉంచుకోండి. ఖచ్చితంగా ఈసారి పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టడం జరుగుతుంది. దాదాపుగా 15 లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రభుత్వం అయితే ఒక అంచనాకు రావడం జరిగింది. ఇప్పటికే 63 లక్షల మందికి ప్రతి నెల పెన్షన్లు అయితే అందజేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ సంఖ్య గణనీయంగా పెరగబోతోంది. మనకు సెప్టెంబర్ నెలలో అప్లికేషన్ల స్వీకరణ తీసుకున్నట్టయితే 3 లక్షల పెన్షన్లకు మొదటగా అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. 3 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళలో 1,20,000 మంది దాదాపుగా వితంతు పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అప్లికేషన్ల స్వీకరణ చేపట్టి డబ్బులను అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసమే మన ప్రభుత్వం బడ్జెట్లో 27,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందండి. ఆ డబ్బు ఇప్పుడు ఈ పెన్షన్ల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే 6 అంచెల చెకింగ్ విధానాన్ని ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. ఎవరైతే 6 స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటారో అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్లో మీకు భాగంగా మీకు తెలిసిందే 3 ఎకరాల మాగాని ఉండాలి, అంతకన్నా తక్కువే ఉండాలి. అలాగే 10 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి. కమర్షియల్ ల్యాండ్ 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, కానీ అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. అలాగే ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు సరాసరి తీసుకున్నప్పుడు. అలాగే మనకు చివరిది కార్ వచ్చేసి ఉండకూడదు అనమాట. ప్రైవేట్గా ఇంటికి అవసరాల కోసం కార్ ఉండకూడదు. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 6 స్టెప్ వెరిఫికేషన్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకు మాత్రమే పెన్షన్లను అయితే మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోండి. ఎవరైతే గత ప్రభుత్వం హయాంలో అప్లై చేసుకొని అన్నీ అప్రూవ్ అయిపోయి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు ప్రభుత్వం ఒక శుభవార్తను అందించింది. వాళ్ళకు వెంటనే పెన్షన్లను మంజూరు చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ను కూడా సెర్ప్ అధికారులు తెప్పించుకోవడం జరిగింది. వాళ్ళకు తొందరలోనే ఈ పెన్షన్లను అయితే అందజేయడం జరుగుతుంది. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.